ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థ్యాంక్ యూ ధ్రువ్, నువ్వు ఈ టైంలో నన్ను మా ఇంటికి తీసుకొచ్చినందుకు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య అంత బాధలో ఉన్నారని నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఆయనకి నీ అవసరం ఉన్నది. ఓకేనా? ఇంక వెళ్ళి కలువు. ఓకే. ధ్రువ్, ఏమైంది ధ్రువ్? నువ్వింకా నాకు కాస్త ధైర్యం ఇవ్వడానికి వచ్చావనుకున్నా. నీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏముందక్క? నువ్వు చాలా కూల్గా ఎంత దారుణంగా బాధ పెట్టావు. నీ భర్తని, నా భార్యని, ఈ కుటుంబం మొత్తాన్ని. ధ్రువ్, నీకు ఇలాగే అనిపిస్తుందా నేను ఇదంతా కావాలనే చేశానని? ధ్రువ్, నేను కేవలం రాఘవ్ ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నానంతే. రాఘవ్ని ఉన్నతిని మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలకు దగ్గర చేయాలనుకున్నాను. కానీ ఎందుకు? నీకెవరు హక్కు ఇచ్చారక్క? నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నువ్వు వేరే వాళ్ళ జీవితాల్లో తలదొచ్చడానికి? అయినా నువ్వు రిపోర్టర్వి కదా, మరి నువ్వు ఇవన్నీ చేయడానికి ముందు ఒక్కసారి మొత్తం నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ధ్రువ్, నేను నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ పూర్తిగా అయితే ప్రయత్నించలేదు కదా. నాకు తెలుసక్క, నీకు రాఘవ బాబు గారంటే ఇష్టం లేదు, కానీ నువ్వు చేసిన పని మాత్రం ఆయన్ని చాలా లోతుగా బాధ పెట్టింది. నువ్వు ఏమనుకుంటున్నావు? ఇదంతా నేను చేసింది దేనికి? నాకు రాఘవ్ అంటే ఇష్టం లేదనా? నిజం చెప్పనా అక్క, ఇదంతా ఏం కొత్త కాదు. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. కానీ నేనేమనుకున్నానంటే రాఘవ బాబు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మారిపోతావు అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ధ్రువ్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఎప్పుడు ఏం చేస్తాను? ఏం మారుండాల్సింది నేను? అక్క, నీకన్నీ చాలా బాగా తెలుసు. నేను సాయంత్రం జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఉన్నతిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది. అది అన్నా చెల్లెలిద్దరు కూర్చొని తమ బాధని పంచుకోవచ్చని. సో ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీకు ధైర్యం చెప్పడానికైతే రాలేదు. నేను ఉన్నతి కోసం కారులో వెయిట్ చేస్తాను. అన్నయ్య, నువ్వు బానే ఉన్నావు కదా? అన్నయ్య, ఉన్నతి, నువ్విక్కడేం చేస్తున్నావు? అత్తయ్య, నాకు అన్నయ్య గురించి చాలా దిగులుగా అనిపించింది. తన బాధ తనని మౌనంగా అనుభవించేలా చేసింది. ఈరోజు మీ అన్నయ్య నీకు ఏ సమాధానం చెప్పలేడు. ఉన్నతి, ఊరుకోమా. నేను అన్నయ్యని ఇంత దిగులుగా ఎప్పుడు చూడలేదు. తను బానే ఉంటాడు కదా? ఎందుకుండడు? వాడ అత్తయ్య దగ్గరుందిగా వాడి దగ్గర. థ్యాంక్ యూ అత్తయ్య. నీకు తెలుసా తల్లి, ఈరోజు నాకు పెద్ద విషయం తెలిసింది. నేను ఎంతలా అనుకున్నానో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సమస్య రాఘవకి రేఖ వల్ల. అయినా రాఘవన్నయ్య తనను వదిలిపెట్టాడు. ఎందుకంటే తన మనసులో రేఖ వదిన మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువగా నా మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ నేను కూడా నిశ్చయించుకున్నాను, రేఖ వదిన ధ్రువుల బంధాన్ని నేను తెంచి పారేస్తాను. కానీ తల్లి, ఏం చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యి. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందో దాని ప్రభావం నీకు ధ్రువకి ఉన్న బంధం మీద పడుతుంది. అది నేను అస్సలు సహించలేను. అలాగే అత్తయ్య. వెళ్ళిరామ్మా. గది తాళం అందులోనే ఉంది. రాఘవ్ వచ్చి ఆ తాళాన్ని తీసి మళ్ళీ ఆ గదిలో తన సంతోషాల్ని నింపేయాలి. వావ్, దీన్నే అంటారు ఒక్క దెబ్బకి 2 పిట్టలని. ఉన్నతి, నీతో నేను కొంచెం మాట్లాడాలి ప్లీజ్. నాకు మీతో ఏం మాట్లాడాలని లేదు. నేను చెప్పాలనుకుని చెప్పేశాను. ప్లీజ్ సైడ్కి తప్పుకోండి, నేను ఇంటికి వెళ్ళాలి. నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నారు. మీకు మీ భర్త గురించి దిగులుందో లేదో, కానీ నాకు నా హస్బెండ్ గురించి ఉంది. సో ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఉన్నతి,
నువ్వేం ఒంటరి వాడివి కాదు రాఘవ. నీకు తోడుగా మీ అత్తయ్య ఉంది. నేను నిన్ను ఈ రోజు వరకు చూసుకున్నాను కదా, ఇక మీదట కూడా చూసుకుంటాను. అయినా నీకు తెలుసు కదా, ఇలా మనసు విరిగి బాధపడడం నా రాఘవ స్టైలే కాదు. అందుకే లేనన్నా లేచి భోజనం చెయ్యి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను చెప్పేది వింటున్నావు కదా నాన్న? పిన్ని గారు, నేను రాఘవ్ కోసం భోజనం తీసుకొచ్చాను. లేనన్నా. రాఘవాలే, కొంచెం కొంచెం పైకి రా. అందరూ నన్ను వదిలేస్తారు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎలా ఉంది మీకు? రాఘవ్, ఉన్నతి, మీ ఇద్దరికీ కూడా మీ జ్ఞాపకాల ప్రపంచంలోకి స్వాగతం. మీతో నేను కొంచెం మాట్లాడాలి రాఘవ్. లోపలికి రండి. సార్ కోసం జ్యూస్ మేడం. నాకివ్వండి.